మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ కనపడితే కొడతారు మనల్ని అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి, రెవల్యూషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఎక్కువ కాలం మోసం చేయడం కష్టం కాబట్టి ఇక వాళ్ళు కూడా తట్టాబుట్టా సర్దుకున్నారు. రైట్. లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏపీ నుంచి ఐపాక్ ప్యాకప్ అయిపోయిందని ఉద్యోగులు వెళ్ళిపోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జగన్ ఓడిపోతే తమకు ఇబ్బందులు వస్తాయని వెళ్ళిపోతున్నారా, లేకపోతే మీరేమనుకుంటున్నారు? అనలిస్ట్గా మీ అనాలిసిస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సెంటర్ కు వెళ్ళడమే ఒక మతలబు ఉంది. నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఐపాక్ వాళ్ళు ఎక్కువ మార్జిన్ లేదు, చాలా తక్కువ మార్జిన్ ఉంది, ఓడిపోయే పరిస్థితులే ఉన్నాయి అని ఫ్యాక్ట్ చెప్పారు. చెప్పిన తర్వాత లేదు లేదు అది ఏమైనా గుప్పన బయటకు వస్తుందేమో, లేకపోతే కనుక ఎంప్లాయీస్ లో రియాక్షన్ వస్తుందేమో, ఎందుకంటే వాళ్ళని రకరకాలుగా వాడుకున్నారు కదా. అంటే చేయరాని తప్పుడు పనులన్నీ చేపించారు వాళ్ళతో. మరి అని ముందు జాగ్రత్త చర్యగా ఆయన వెళ్ళి లేదు నాకు సమాచారం పక్కాగా ఉంది, 151 కంటే మించే వస్తాయి అని చెప్పి వెళ్ళాడు. అంటే వాళ్ళంతా ఏమనుకున్నారు, ఏమో మనం చేసింది సర్వేలు కరెక్ట్ గా కాదేమో, ఆయన నెట్వర్క్ ఆయనకు ఉంటది కదా అని చెప్పి నిజమేమో అని ఆయన అనుకున్నాడు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. 170 వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ ఫలితాలు ఎన్నికలు అయ్యాక ఆయన 150కి మించి వస్తాయని చెప్తున్నారు. అంటే కొంచెం ఆయన కొద్దిగా ఆయన స్టాండ్ మార్చుకున్నట్టున్నారు. వైనాట్ 175 నుంచి 151 కంటే పైన వస్తాయి అంటే అది స్లోగన్ లేదు. జనరల్ గా ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా, టార్గెట్ పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా 400 టార్గెట్ అంటున్నది. వచ్చేయేవో రేపు వస్తాయి. అది స్లోగన్ వేరు, ఎంత వస్తాయి అన్నది వేరు. స్లోగన్ అనేది అది ఒక టార్గెట్. 175 ఎందుకు రాకూడదు, మనం ఆ విధంగా కృషి చేయాలి అని చెప్పి ఎంకరేజ్మెంట్ కోసము మాట్లాడతారు, పెట్టుకుంటారు. అంటే ఆయన లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు ఓడిపోతారా, లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారా, వాళ్ళే ఓడిపోయే పరిస్థితులు ఏమి ఉండవు కదా. అది బహిరంగ రహస్యమే కదా. ఇక్కడ ఏంటంటే ఐపాక్ ఉద్యోగులు ఈరోజు గుసగుసలు ఆడుకొని ఒక చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొస్తే మన పరిస్థితి ఏమిటి, మనతో ఇన్ని తప్పులు చేయించారు కదా, వాళ్ళు ఏదైనా మన మీద చర్యలు తీసుకుంటే కనుక ఇబ్బంది పడతాము. అందులో సోషల్ మీడియాలో ఆ సెల్ఫీ ఫోన్లలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేశారు అనేటువంటి కూడా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు ఐడెంటిఫై అయినప్పుడు మరి అంతా తప్పే కదా, కరెక్ట్ కాదు కదా. అది మోసం చేయడం తప్పు కూడా కాదు, ప్రజల్ని మోసం చేయటం, మోసం చేస్తే రేపు చీటింగ్ కేసు నమోదు కావాల్సిందే కదా. అది కాదండి, ఐపాక్ లో చిన్న జాబ్, అది జీతం ఎంతైనా ఉండొచ్చు, అదే గవర్నమెంట్ జాబ్ కాదు, ఏం కాదు, అది ఒక కంపెనీలో అది ఒక జాబ్. ఆ జాబ్ పరిమితి ఏంది, ఏం పరిమితి, ఏమి ఆ జాబ్ లో రూల్స్ ఉంటాయో అవి చేసుకోవాలి. అలా కాకుండా అవన్నీ వదిలేసుకొని ఏదో వేషాలన్నీ వేసుకొని ఎక్కడెక్కడో వాళ్ళతో పనులు చేపిస్తే అది ప్రజల్ని మోసం చేయడమే కదా. ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు అవుతుంది. ఆ ఎవరెవరు వేషాలు వేసారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి సెల్లో పడేయాలి. వాళ్ళకు కూడా భయం ఉండాలి. ఉద్యోగం కోసం పోయినంత మాత్రాన నీ ఉద్యోగం ఏంటి అక్కడ ఐపాక్ అనేది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారము, మామూలుగా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలర్ట్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఈయన ఏం చేశాడు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను పక్కన పడేసి ఈ ఐపాక్ వ్యవస్థను తీసుకొచ్చి ప్యారలల్ గా రన్ చేయించాడు. దాన్ని రన్ చేయించాడంటే ఓన్లీ సమాచారం కోసం రన్ చేయించింటే మంచిదే, చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళకందరికి వేషాలు వేసి సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో పబ్లిక్ లో అటెండ్ అయినట్టు, ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్టు కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని లబ్ధి ఫేక్ ప్రచారం లాగా నటించడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఫేక్ ప్రచారం, ఫేక్ టెస్టిమోనీస్. ఇంకోటి ప్యారలల్ గా గవర్నమెంట్ లో కూడా ఇంటర్వ్యూ చేయరు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పంటారా,
అవును గత మున్సిపల్ మీటింగ్లు జరుగుతుంటే మీటింగ్ లో అవును గుంటూరులో గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అటెండ్ అయ్యారు, ఇంకొక ఎక్కడో వేరే చోట ఇంకొక నాట్ ఓన్లీ గుంటూరు, జెడ్పీ జిల్లా పరిషత్ సమావేశాలు కూడా హాజరయ్యారు. ఉమ్. అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ హాజరైపోయి అటు వైఎస్ఆర్సీపీ